ఇది రైట్. సో యాక్సలరేషన్ ఈక్వల్స్ టు dv/dt ఒకటి, లేదా dv/ds. dv/dt అని ఎందుకు అంటున్నాం, dv/ds అని ఎందుకు అనట్లేదు అనేది క్వశ్చన్. జస్ట్ అంతే. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ ఈక్వల్స్ టు dv/dt అన్నప్పుడు దాని మీనింగ్ అర్థమైందా? వై అంటే ఒకవేళ మనం దీన్ని dy/dx లాగా తీసుకుంటే y క్వాంటిటీ ఈజ్ చేంజింగ్ విత్ రెస్పెక్ట్ టు x క్వాంటిటీ అని మనకు అర్థమైన స్టోరీ. అలా ఇక్కడ ఏమంటున్నాం అంటే v ఈజ్ చేంజింగ్ విత్ రెస్పెక్ట్ టు t అంటున్నాం కదా, అంటే వెలాసిటీ ఈజ్ చేంజింగ్ విత్ రెస్పెక్ట్ టు టైం. వై నాట్ వెలాసిటీ ఈజ్ చేంజింగ్ విత్ రెస్పెక్ట్ టు డిస్టెన్స్ అనకూడదు అని అడుగుతున్నాం. విత్ రెస్పెక్ట్ ఎందుకు తీసుకోకూడదు, ఇలా తీసుకున్న దాన్ని యాక్సలరేషన్ అని ఎందుకు అనకూడదు అని అంటున్నాడు. ఆర్ గెటింగ్ అని అన్నప్పుడు దానికి వచ్చిన ఒక క్లారిటీ ఏంటంటే, గెలీలియో తీసుకున్న ఎక్స్పెరిమెంట్ ఇన్క్లైన్డ్ సర్ఫేసెస్ మీద ఆబ్జెక్ట్స్ డ్రాప్ చేసినప్పుడు వెలాసిటీ చేంజ్ విత్ రెస్పెక్ట్ టు టైం చెప్పడం కాన్స్టాంట్గా పాసిబుల్ అవుతుంది, కానీ వెలాసిటీ చేంజ్ విత్ రెస్పెక్ట్ టు డిస్ప్లేస్మెంట్ డిస్టెన్స్ కవర్ అనేది కాన్స్టాంట్ రావట్లేదు. ఏ ఈజ్ ఈక్వల్స్ టు dv/ds is not getting a equals to dv/dt is getting. అంటే ఇప్పుడు ఏం చెప్తున్నాము, ఇది కాన్స్టెంట్ అని చెప్తున్నామంటే dv/dt is కాన్స్టెంట్ అని చెప్తున్నామనే కదా. యాక్సలరేషన్ కాన్స్టెంట్ అంటే dv/dt కాన్స్టెంట్ అని చెప్తున్నామే కదా, ఇఫ్ దిస్ ఈజ్ అ కాన్స్టెంట్. కానీ ఏ ఈక్వల్స్ కాన్స్టెంట్ అని చెప్పాలి అంటే dv/ds is not becoming కాన్స్టెంట్, ఇలా కుదరట్లేదు అనేది ఆయన ఎక్స్పెరిమెంటల్గా అర్థం చేసుకున్న ఒక కన్ఫర్మేషన్. కాబట్టి డెఫినేషన్ యాక్సలరేషన్ ఈజ్ ఈక్వల్స్ టు రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ వెలాసిటీ విత్ రెస్పెక్ట్ టైమే తీసుకున్నాం, కానీ యాక్సలరేషన్ ఇస్ నథింగ్ బట్ రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ వెలాసిటీ విత్ రెస్పెక్ట్ టు డిస్టెన్స్ అనే విషయం తీసుకోలేదు అని. అర్థమైందా? దీనిలో మనకు చాలా డౌట్స్ రావచ్చు ఇలాగే ప్రతి దాంట్లో. ఎందుకంటే ఏదైనా ఒక y క్వాంటిటీని విత్ రెస్పెక్ట్ x తీసుకుంటున్నప్పుడు ఎందుకు అదే క్వాంటిటీ తీసుకోవాలి, వై నాట్ అదర్ అని ఒక డౌట్ అంతే. సో ఇప్పుడు అలాగే వచ్చినప్పుడు అలాంటి ఏఎస్ గ్రాఫ్ అన్నాడు, ఏఎస్ గ్రాఫ్ ఏ ఈక్వల్స్ dv/ds రాస్తే ఇలా చేయవచ్చా? ఇప్పుడు కెన్ వీ డూ ఇట్?